కొద్ది రోజుల క్రితం ఒంగోలు గుంటూరు రోడ్లోని స్పా సెంటర్ మీద దాడి చేసి నిందితులను అరెస్ట్ చేసే క్రమంలో తప్పించుకున్న కొత్తపట్నం మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన మాటూరి ప్రతాప్ రెడ్డి అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒంగోలు పాత గుంటూరు రోడ్ గుప్తాస్ మిడ్ టౌన్ 4వ ఫ్లోర్లో ఉన్న సారా స్పా సెంటర్లో నిర్వాహకుడు కిమిడి పవన్ కుమార్కు అధిక మొత్తంలో డబ్బులు చెల్లించి బయట నుండి పిలిపించిన అమ్మాయిలతో వ్యభిచారం చేయడానికి ఉండగా జరిగిన పోలీస్ దాడుల్లో పోలీస్ కస్టడీ నుండి పోలీసులను నెట్టివేసి పారిపోయిన మాటూరి ప్రతాప్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటనపై ప్రకాశం ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాల మేరకు పారిపోయిన మాటూరి ప్రతాప్ రెడ్డిని పట్టుకోవడానికి స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ముద్దాయిని ఈ మధ్యాహ్నం 2 గంటలకు అరెస్ట్ చేసినట్టు ఒంగోలు తాలూకా ఇన్ఛార్జ్ సిఐ ఖాజావలి తెలిపారు. తాలూకా పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. ఈ కేసులో ప్రతిభ కనపరిచిన ఒంగోలు తాలూకా ఇన్ఛార్జ్ సిఐ షేక్ ఖాజావలి, ఎస్ఐఎం విజయ్ కుమార్, క్రైమ్ పార్టీ కె రామకృష్ణ, ఆర్ రాంబాబు, కె రవికుమార్లను జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్, డిఎస్పీ ఎం కిషోర్ బాబు అభినందించారు. ఈ మంత్ 20వ తారీఖున ప్రకాశం జిల్లా ఎస్పీ సారు ఏఆర్ దామోదర్ సారు ఆదేశాల మేరకు ఒంగోలు టౌన్ నందు ఆల్ స్పా సెంటర్స్ మీద 16 మంది ఆఫీసర్లతో టీంతో రైడ్ చేశామండి. ఆ క్రమంలో ఒంగోలు 1 టౌన్ కానివ్వండి, తాలూకా కానివ్వండి, 2 స్టేషన్ల నిమిత్తం ఒక 3 స్పా సెంటర్ల మీద కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ క్రమంలో సారా స్పా సెంటర్లో ఒక 4 ముద్దాయిల్ని మేము అరెస్ట్ చేశాము. ఆ యొక్క ముద్దాయిల్లో ఒక ముద్దాయి మాటూరు ప్రతాప్ రెడ్డి, సన్ ఆఫ్ బ్రహ్మానంద రెడ్డి. వాళ్ళ నేటివ్ కొరిసపాడండి, ఇక్కడ కొత్తపట్నం ఏరియాలో రాజుపాలెంలో ఉంటున్నారు. ఆ ముద్దాయి హెడ్ కానిస్టేబుల్ రాంబాబుని తోసేసి స్పాట్ నుంచి పారిపోయారండి. దాని నిమిత్తం మిగతా ముద్దాయిలు ఆ రోజు మనం కేసు కట్టి కోర్టులో హాజరు పెట్టాము. ఆ పారిపోయిన ముద్దాయి సంబంధించి ఆ రోజే సెక్షన్ 262 కింద కేసు నమోదు చేశాము. ఆ యొక్క ముద్దాయి గురించి ఎస్పీ సారు స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి ముఖ్యంగా నన్ను, మా ఎస్ఐ గారిని, క్రైమ్ పార్టీని స్పెషల్ టీమ్స్గా ఫామ్ చేసి పంపించారండి. ఆ క్రమంలో ఈరోజు ఆ యొక్క ముద్దాయి మాటూరు ప్రతాప్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఆ యొక్క సారా స్పా సెంటర్ కేసులో మరియు అతను పారిపోయిన నిమిత్తం అతని మీద కట్టిన కేసు 262 BNS మరియు 132 BNS కింద ఈరోజు కోర్టుకి హాజరుపరుస్తున్నామండి. థ్యాంక్ యూ. అతన్ని పట్టుకుంది కర్ణాటక స్టేట్ అండి, పూర్తి దగ్గర పట్టుకున్నాను. కస్టడీలో ఉన్న ముద్దాయి ఒక పోలీస్ ఆఫీసర్ని తోసేసి వెళ్ళినందుకు గాను అతని మీద షీట్ కూడా ఓపెన్ చేస్తున్నామండి, రౌడీ షీట్.